హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక కప్పు అటుకులతో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ అండ్ క్రిస్పీ అయిన రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ రెసిపీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పోహా ఫింగర్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. ఇవి మందంగా ఉండే అటుకులండి. అటుకుల్లో నీళ్ళను పోసి ఒకసారి కడిగి తీసుకోవాలి. కడిగి నీళ్ళను వంపేసిన అటుకుల్లో అటుకులు మునిగేలా వాటర్ని పోసి దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెడితే అటుకులు చక్కగా నానతాయండి. ఇవి నానేలోగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అటుకులు నీళ్ళన్నీ పీల్చుకొని చక్కగా నాని ఉంటాయండి. నానిన అటుకుల్ని చేత్తోనే ఇలా మెదిపినట్టుగా అనుకోవాలి. వీటిని మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మెదుపుకొని దీంట్లోకి పావు కప్పు శనగపిండి, పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి ముక్కలు ఆప్షనల్ అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ముందుగానే కారాన్ని వేసాం కాబట్టి పచ్చిమిర్చి ముక్కల్ని స్కిప్ చేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా నీళ్ళను వేయకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దలా కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలండి. మరీ ఎక్కువగా వేయొద్దు. పిండిని ఇలా కలిపాక చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఇలాగే కాకుండా వడల్లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేస్తే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఒకే సైజులో వచ్చేలా ప్రిపేర్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్కు సరిపడా పోహా ఫింగర్స్ని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొన్నింటినే వేస్తూ ఫ్రై చేసుకుంటే చక్కగా వేగి క్రిస్పీగా అవుతాయండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ వీటిని అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగులోకి మారేంత వరకు ఫ్రై చేస్తే లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని పోహా ఫింగర్స్ని ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈ పోహా ఫింగర్స్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. పిల్లలకైతే వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి సింపుల్, టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.